హైదరాబాద్ మెట్రో అప్పులు తెలంగాణ సర్కారును ముప్పు తిప్పలు పెట్టిస్తున్నాయి. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ మంజూరు చేసిన రుణం ఖాతాలో జమ కాకపోవడంలో జాప్యం జరుగుతుంది. ఐఆర్ఎఫ్సి రుణ మంజూరు నిధుల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మెట్రోకు వచ్చే రుణ మొత్తాన్ని వాయిదాల చెల్లింపు, నిర్వహణ ఖర్చుల్లో ప్రాధాన్యతపై స్పష్టత లేని సర్కారుకు సంకటంగా మారింది. ఐఆర్ఎఫ్సి రుణంతో తెలంగాణ సర్కారుకు వచ్చిన చిక్కేంటి? రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధమేంటి? ఇది సాంకేతిక సమస్యనా, పొలిటికల్ ప్రాబ్లమా? జీ తెలుగు న్యూస్ స్పెషల్ ఫోకస్. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ 13,600 కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేసింది. లార్సన్ అండ్ టూబ్రో సంస్థ నుంచి హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు బాధ్యతలను తెలంగాణ సర్కారు తీసుకుంది. మెట్రో రైల్ మొదటి దశను ఏప్రిల్ 29వ తేదీన ఎల్&టీ నుంచి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 1,461 కోట్ల రూపాయల ఈక్విటీ చెల్లించి 100% షేర్లను కొనుగోలు చేసింది. అప్పటి వరకు మెట్రో రైల్ ప్రాజెక్టుపై ఉన్న 13,538 కోట్ల అప్పును ప్రభుత్వంపై బదలాయింపు చేసుకునే విధంగా ఒప్పందం చేసుకున్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలను తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తర్వాత మెట్రో రైల్ ప్రాజెక్టు రుణానికి చెల్లించే వడ్డీ రేట్లు అధికంగా ఉన్నాయని గుర్తించిన సర్కార్ రుణాలను రీషెడ్యూల్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దీంతో అధికార యంత్రాంగం ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచింది. తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టు కోసం ప్రతిపాదిత రుణాన్ని ఇచ్చేందుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ముందుకు వచ్చింది. కోరిన విధంగా ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ మే నెలాఖరు నాటికి రుణం మంజూరు చేస్తే జూన్ 1వ తేదీ నుంచి మెట్రో మొదటి దశ ప్రభుత్వానికి యాజమాన్యం హక్కు వస్తుందని, వడ్డీ చెల్లింపుల్లో ఆర్థిక భారం తగ్గుతుందని సీఎం రేవంత్ రెడ్డి భావించారు. ఇందుకు తగ్గట్టుగా రుణ మంజూరుకు సంబంధించి హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ, ఎల్&టీ మెట్రో రైలు లిమిటెడ్, ఐఆర్ఎఫ్సి మధ్య మే నెల 25న ఢిల్లీలో త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం వచ్చే రుణాన్ని మొత్తాన్ని వాయిదాల చెల్లింపు విధానంపై స్పష్టత లేకపోవడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. మెట్రో ప్రాజెక్టు ఆదాయాన్ని ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ కు చెల్లించాలా, మెట్రో నిర్వహణ ఖర్చులకు ఉపయోగించాలా అనే విషయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చెల్లింపుల ప్రాధాన్యతలపైన సాంకేతిక సమస్య చోటు చేసుకుంది. ఈ విషయంలో రాజకీయ అంశాలు ముడిపడి ఉండడంతో రుణం కింద ఇవ్వాల్సిన నగదు జమ చేయడంలో జాప్యం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించే విషయంలో ప్రభుత్వం అధికారులు అనుసరించే విధి విధానాలు సమ్మతంగా లేదని ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ భావించింది. ఒప్పందం ప్రకారం ఐఆర్ఎఫ్సికి రుణం తిరిగి చెల్లించేటప్పుడు మెట్రో ఆదాయం నుంచి నేరుగా చెల్లింపులు జరగాలని నిబంధన ఉంది. అయితే కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ మాత్రం మెట్రో నిర్వహణ, మరమ్మతుల ఖర్చులకే ముందు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. వ్యవస్థీకృత విధానాలు, అధికారుల నిర్ణయాలకు పొంతన లేకపోవడంతో ఈ నెల 15వ తేదీన విడుదల కావాల్సిన నిధులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనుకున్న విధంగా ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ మంజూరు చేసిన 13,600 కోట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఖాతాలో జమ కాకపోవడంతో కేంద్ర ప్రభుత్వంపై విమర్శన అస్త్రాలు సంధించారు. హైదరాబాద్ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం దీర్ఘ దృష్టితో పనిచేస్తుంటే తెలంగాణ నుంచి కేంద్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కిషన్ రెడ్డి నిధులు రానివ్వకుండా అడ్డుకుంటున్నారని బహిరంగ సభలో విమర్శించారు. ఒప్పంద ప్రక్రియలు పూర్తయినా కేవలం రాజకీయ కారణాలతోనే ఐఆర్ఎఫ్సి నిధులు విడుదల అడ్డుకున్నారని మండిపడ్డారు. కిషన్ రెడ్డి గారు మే 20 తారీఖు నాడు కట్టర్ని 21 నాడు అశ్విని వైష్ణవ్ని కలిసి ఇంత సులువుగా మీరు రేవంత్ రెడ్డి వస్తే పనులు చేస్తే
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఉండాలన్నా మూసేయాలన్నా ఈ తెరకాసు పెట్టుతో ఇప్పుడు లోన్ డిస్బర్స్ చేయకుండా పీడముడు వేసుకొని కూర్చుంది కేంద్ర ప్రభుత్వం. అందుకు ఎన్ని రోజుల నుంచి కిషన్ రెడ్డి వెనకాల పడుతున్నాను. ఇది ట్రాన్సాక్షన్ బిట్వీన్ ఐఆర్ఎఫ్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉండే, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో ఉండే హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మధ్యలో. ఇది కంప్లీట్ కార్పొరేట్ బిజినెస్ స్ట్రక్చర్. ప్రతి ఒప్పందం ఉంది. చివరి రోజు ఈ రోజు నిధులు రిలీజ్ కావాలి. ఈ రోజు నిధులు కిషన్ రెడ్డి విడుదల చేయిస్తాడా? 13,600 కోట్ల రూపాయలు. నేను సూటిగా కిషన్ రెడ్డిని అడుగుతున్నా. తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం పైన, ప్రభుత్వ ప్రతినిధులపైన బురద జల్లడం సరికాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హితవు పలికారు. ప్రభుత్వ ప్రతినిధుల అవగాహన రాహిత్యంతో మాట్లాడడం సరికాదని సూచించారు. హైదరాబాద్ మెట్రో రైలు తీసుకునే రుణ మొత్తాన్ని చెల్లించే విధానంలో తలెత్తిన సాంకేతిక సమస్యే ప్రధాన కారణమని, హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు నిధులు ఇస్తుంటే ఎవరూ అడ్డుకోలేదని సీఎం రేవంత్ రెడ్డికి వివరిస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. మెట్రో 2 విషయంలో 50-50 నిష్పత్తిలో ముందుకెళ్లాలని సూత్రప్రాయంగా అంగీకరించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఈ విషయమో నేను వెళ్ళినప్పుడు చాలాసార్లు నాకు మంత్రి గారు స్వయంగా చెప్పారు. ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు కూడా చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారికి కూడా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి స్వయంగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మెట్రో ఫేజ్ 1 కూడా గతంలోనే భారత ప్రభుత్వము 1,250 కోట్లు మెట్రో ఫేజ్ 1కి ఇవ్వడం జరిగింది. చివరకు మెట్రో ఫేజ్ 1 పూర్తయిన తర్వాత నరేంద్ర మోడీ గారు స్వయంగా హైదరాబాద్కు వచ్చి మెట్రో ఫేజ్ 1 ప్రారంభించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. హైదరాబాద్ మెట్రో రైలు సంస్థకు వచ్చే ఆదాయ వనరులు, తీసుకున్న రుణ చెల్లింపులపై కేంద్ర ప్రభుత్వానికి వివరించిన తర్వాతే ఒప్పందం చేసుకున్నామని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. మెట్రో రైలు సంస్థకు రోజువారీ టికెట్ల అమ్మకం, అద్దెలు, ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థకు రుణమిచ్చేందుకు ఒప్పందం చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ పెద్దల ఆమోదం, రైల్వే మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు సమ్మతించిన తర్వాత ఒప్పందం జరిగింది. అయితే మంజూరు చేస్తామన్న నిధుల విడుదలలో జాప్యానికి కారణాలు తెలియరాలేదని అధికారులు ఆలోచనలో పడ్డారు. రుణ చెల్లింపులపై క్లారిటీ ఇచ్చినప్పటికీ సాంకేతిక సమస్యలేమీ లేవని ప్రభుత్వ అధికారులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థకు మంజూరైన రుణం విడుదలలో ఆలస్యంతో ప్రభుత్వంపై రోజుకు 2.5 కోట్ల భారం పడుతోంది. తెలంగాణ సర్కార్ సతమతమవుతోంది.